బ్రూనో నేను ఊరు వెళ్తున్నా సంక్రాంతికి, నువ్వు శ్రవణ్ దగ్గర ఉండాలి. శ్రవణ్ ఉంటావా? శ్రవణ్ దగ్గర ఉంటావా? ఇదేంది మేడం, శ్రవణన్న దగ్గర కనంగా అట్లా చేస్తుండు. వీడికి పెంచిన 2 ఏళ్ళు పెంచిన మనం అక్కర్లేదు. ఒక 20 రోజులు ట్రైనింగ్ ఇచ్చిన శ్రవణ్ కావాలి. శ్రవణ్ అంటే పూనకం వచ్చేస్తుంది ఏంటో. శ్రవణన్న వచ్చిందా? వెళ్దాందా వచ్చాడా? వెళ్దాందా దా. అయ్యో జోకే చెప్తలేను, శ్రవణన్న వచ్చాడు. బ్రూనో లిజన్, ఒకసారి కూర్చో, నీతో మాట్లాడాలి. కూర్చో, సెట్. ఏంటి బ్రెడ్, ఏంటి టిష్యూ తినేసావా బ్రెడ్ అంతా? శ్రవణ్ అదిగో వచ్చాడు నిజంగానే. కార్ కీస్ అయ్యి వెళ్దాం, శ్రవణ్ ఇంటికి వెళ్దామా? కార్ సెట్ సెట్ సెట్. నో ఏంటి పూనకం వచ్చేస్తుంది నీకు శ్రవణ్ అనగానే? వాడికి మనం అక్కర్లేదు కార్తీ, మనం కాదు. పొద్దున్న నుంచి మేమేమో బెంగ పెట్టుకుంటున్నాం ఎలా ఉండాలి 3 రోజులు ఇప్పుడు వీళ్ళు లేకపోతే అని. ఓకే శ్రవణ్, వస్తున్నాం. బ్రూనో ఇదండి పరిస్థితి. శ్రవణ్ ఇంటికి వెళ్దాం పద, చాలు వెళ్దాం పద. లీష్ ఏది? కార్ కీస్ ఏవి? బట్టలు సర్దుకో బ్రూనో. సరే ఓకే. సరే లీష్ ఇవ్వమ్మా. కార్తిక లీష్ ఇవ్వు, శ్రవణ్ ఇంటికి వెళ్దాం. అదిగో లీష్ వేస్తున్నాను. ఓకే కామ్. ఏది? వెళదాం వెళ్ళిపోదాం. ఫుడ్ తినవా? అమ్మో ఈ ఘోరంగుల ఇంతగానం చేస్తున్నావు ఏదో చెప్పినందుకు. చికెన్ రైస్ చేస్తున్నా నీకు. బ్రూనో చికెన్ రైస్ తినవా? చికెన్ కూడా వద్దా? చికెన్ కావాలా వద్దా? నీకు చికెన్ రైస్ చేసా, మరి బాక్స్లో పెట్టివనా తింటావా చెప్పు. ముందు శ్రవణే కావాలంటుండు. వెళ్ళిపోతావా? తినేసి వెళ్తావా? వెళ్ళిపోతావా? సరే పద వెళ్దాం, వెళ్ళిపోదాం పద. వద్దు వెళ్దాం పద. చికెన్ కావాలంటే కిచెన్లోకి వెళ్దాం, లేకపోతే శ్రవణ్ అయితే గేట్లోకి వెళ్ళిపోదాం. చెప్పు ఏం కావాలి? చికెనా శ్రవణా? సరే చికెన్ రైస్, చికెన్ పెట్టినా. చికెన్ కావాలా? రోజు చికెన్ అంటే టెంప్ట్ అవుతాడు, ఇక చికెన్ అంటే కూడా టెంప్ట్ అవుతుంది. శ్రవణ్ దగ్గర శ్రవణే కావాలా? సరేరా, కార్ కీసేయి. మేడం ఈ ఘోరం మనం చూడలేము. పోయి వదిలేసాం. తెచ్చుకోవద్దు, వదిలేసి రావాలి. ఈ ఘోరం నేను చూడలేను, మీరు చూడలేరు. అన్లాక్ చేయమ్మా, కార్ అన్లాక్ చేయి, వెళ్ళిపోదాం పద. నాడు